లక్ష్మీ నరసింహస్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కూడా అనేక సంఖ్యలో వస్తున్నారు. మరి ఇక్కడ అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, మీ పేరు? నా పేరు శాన్విత. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా సౌకర్యాలు ఇక్కడ అన్ని విధంగా కలిసి చాలా బాగా చూసుకుంటారు. మాకైతే చాలా హ్యాపీ వచ్చినందుకు. చాలా రకరకాల బండ్లు, గుర్రం బండ్లు, కోడి పుంజుల బండ్లు, అలాంటి బండ్లు వస్తాయి. అసలు వేరు. ఎప్పుడు వచ్చారు మీరు? మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. అంటే ఈ రోజు వచ్చారా? ఈ రోజు వచ్చాము. 4:30 ఎంతమంది వచ్చారు మీరు? మేము దగ్గర 10 మెంబర్స్ దాకా వచ్చాము. మేము ట్రాన్స్జెండర్స్ క్వార్టర్ నుండి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తాం. హోలీ సెలబ్రేట్ ఇంటి దగ్గర చేసుకొని ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. ఏ విధంగా చేసుకున్నారు? హోలీ సెలబ్రేట్ బాగా చేసుకున్నాం. అక్కడ సెలబ్రేట్ ఆ హోలీ కంటే ఇక్కడికి వచ్చింది ఇంకా బాగా అనిపిస్తుంది. సంతోషంగా అనిపిస్తుందా? చాలా బాగుంటుంది. అరేంజ్మెంట్స్ బాగున్నాయి. మాకు కూడా ట్రాన్స్జెండర్ కోసం మాకు సపరేట్, మాకు దర్శనం కోసం సపరేట్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ట్రాన్స్జెండర్ కోసం. ధన్యవాదాలు అందరికీ. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయక్క? చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం బెటర్. స్వామివారి టెంపుల్ కూడా చుట్టుపక్కల కొంచెం ప్రహరీ కూడా లాంటిది నిర్మాణం చేశారు. కలరింగ్ కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కంటే బెటర్గా ఉంది. ఎంతమంది వచ్చారు మీరు? మేము 10 మెంబర్స్ దాకా వచ్చాము. అంటే అమ్మవాళ్ళు దేవుడు గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి అమ్మవారు ఉంటారు కదా, లక్ష్మీదేవికి ఒడిబియ్యం వెళ్ళడానికి వాళ్ళు లోపలికి వెళ్ళారు. మేము బయటనే దర్శనం చేసుకొని లోపలికి వచ్చాము. టెంపుల్ కూడా ఇంకా కొంచెం పెద్దగా డెవలప్ చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్. మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పండి మీ మాటలు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. మా కోసం స్పెషల్గా మాకు ఒక స్పెషల్ దర్శనం కూడా ఇది చేపించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంక్రీజ్ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లక్ష్మీ భక్తులందరికీ మంచిగా అన్ని. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? జాతర అయిపోయే వరకు 1 డే ఉంటాము, 1-2 డేస్ ఉంటాము. జాతర అయిపోయే వరకు ఉంటాం మేము. జాతర అయిపోయాక అన్ని అందాలని ఆస్వాదిస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రభా బండ్లు కానివ్వండి, ఇక్కడ భక్తులు కానివ్వండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుందా? ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. జాతర 2 డేసే ఉంటుంది కదా, 2 డేస్ ఎంజాయ్ చేసేసి స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని కోరికలు కోరుకొని వెళ్ళిపోతాం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. స్వామివారు చాలా మనం నిజరూప దర్శనం చేసుకోవడం జరిగింది. కొంచెం నమ్మకమైన దేవుడు అన్నమాట. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్. ఈరోజు కూడా వచ్చాము, బాగుంది. ఓకే, విన్నారు కదా, దేవుణ్ణి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్న అక్క వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది అంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి స్పెషల్గా మరి సౌకర్యాలు మాకు కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఇక్కడ ఉన్న అక్క వాళ్ళు అయితే చెప్తున్నారు. వాళ్ళు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రతి ఇయర్ కూడా వస్తాం, కానీ ఈ ఇయర్ అయితే చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారని చెప్పి ఇక్కడ ఉన్న అక్కలు చెప్తున్నారు. మరి వీడియో జర్నలిస్ట్ మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.